చెప్పి వెళ్ళిపోండి, ఓకేనా? ఫస్ట్ ఈవిడ అందరినీ పలకరించాలి కాబట్టి అక్కడిని పంపించేద్దాము. ఫస్ట్ మీ ఆయన గురించి చెప్పండి. ఏమండి, ఇదిగోండి, ప్రతి ఒక్కరు వాళ్ళ ఆయన గురించి ఒక వర్డ్ డిస్క్రైబ్ చేస్తున్నారు. ఇదిగో ఈవిడ ఏం చెప్తారో చూద్దాం. ఫస్ట్ మీ పేరు చెప్పి తర్వాత మా ఆయన సో అండ్ సో చెప్పండి. మా ఆయన బంగారు. నెక్స్ట్ ఈవిడేం వెళ్ళిపోతుంది, ఏం చెప్పాలో తెలియట్లేదు మీ ఆయన గురించి. చెప్తారు కదా, మీరు కొత్త కొత్త సినిమా పేర్లు కూడా యూజ్ చేయొచ్చు. మనం ఇక్కడికి రండి. ఇప్పుడు ఏమి చెప్తారు? పిన్ని వీళ్ళ పిన్ని పెళ్ళైంది కదా, రెడీ రెడీ. ఇంట్రోవర్ట్, అది కొంచెం తెలుగులో చెప్పండి. మా ఆయన అమాయకుడు అని చెప్పండి. ఒక వర్డ్ రెడీ. నా పేరు రమ్మ, మా ఆయన సూపర్. ఉన్నారు ఇక్కడ. ఓకే, మీ ఆయన సూపర్, అవునా? వెరీ నైస్, సూపర్. మీరు కూడా ఒక మంచి సినిమా పేరు సెలెక్ట్ చేసుకోండి. ఈరోజు సినిమా పేరు గూగుల్ చేస్తావా? ఓకే, ఏం పర్లేదు. మీ ఆయన అర్జున్ రెడ్డి, మీ ఆయన యానిమల్ ఏదో చెప్పు, పర్లేదు. ఒకటి చెప్పు, నేను చెప్పిన కాకుండా వేరే ఏదైనా చెప్పు. చెప్పు, పర్వాలేదు. ఇప్పుడు ఆలోచించుకున్నా పాప, ఇంకా కొత్తగా పెళ్ళి అయింది అనుకుంటా. చెప్తారులే. రెడీ, మీరు చెప్పండి. నా పేరు లక్ష్మి, మా పేరు చైతన్య. మా ఆయన అందరు బంగారు. ఆయనకి ఎంతమంది ఇచ్చారు పాపం గంటకి అట్లా. ఒక చెప్పి మీకు ఒకరు చెప్పకూడదు. ఇప్పుడు చూడండి, యూనిక్ గా చెప్తారు చూడండి. రియల్ హీరో, సూపర్ హీరో, రియల్ హీరో అంట. ఇదిగో ఈవిడే అసలు ఈవిడ అసలు మొహమ్మద్ అసలు వెరీ గుడ్ ఆన్సర్ కదా, వెరీ గుడ్. ఒకసారి రాను ముంబైకి రానండి. హ్యాండ్సమ్, అందగాడు. మా ఆయన అందగాడు. కేరింగ్, మా ఆయన చాలా అందగాడు అని చెప్పండి. మా ఆయన చాలా అందగాడు అండ్ కేరింగ్. కేరింగ్ బాగా ఎక్కువ. ఇప్పుడు అరే వచ్చిందా, తట్టిందా? ఎవరు వెళ్ళదండి, వెళ్ళదు వెళ్ళదు. తట్టిందా? వచ్చింది ఏదో చెప్పలేదు. నా పేరు భవాని, మా ఆయన ఆల్ రౌండర్. కొంచెం జరగండి. మీ నలుగురు కొంచెం బాగా యూనిక్ గా చెప్పారు కాబట్టి మీకు స్పెషల్ అనమాట. కొంచెం జరగండి, పర్లేదు. రెడీ, ఇక ప్లే అయ్యండి. రెడీ, 3, 2, 1. పెట్టారు. ఇగో ఇది మీరు, ఇది మీ వైఫ్. 2 చేతులతో 2 ఫ్లాట్స్ పట్టుకోండి. పెళ్ళై ఎంతకాలం అవుతుంది? 6 years. న్యూలీ మ్యారీడ్ అన్నారు. నన్ను ఇంతగానో మోసం చేస్తారు అనుకోలే నేను. ఓకే, దాన్ని 6 ఏళ్ళు అయిందంట. ఇంకెందుకు, ఒక చిన్న పాప కూడా ఉంటుంది. అది సీరియస్గా తినేస్తుంది. సూప్ తిన్నాను. ఒక బుడ్డోడు కూడా ఇవ్వలేదా? దాని నుంచి పంచి కట్టుకొని తిరిగేస్తాడు. ఎవడ ఈ బుడ్డిగాడు అనుకున్నాను. రెడీ, 2 చేతులతో 2 ఫ్లాట్స్ పట్టుకోండి. 6 years అవుతుందా? అసలు ఈ గేమ్ మీకు పెట్టకూడదు. అసలు అంకుల్ ఆంటీకి పెడితే పోయింది అసలు ఈ గేమ్, అంతే కదా? వీళ్ళు 6 years, వాళ్ళు 16 years పైన ఉంటుంది కదా. సార్ ఎన్ని ఇయర్స్ అయింది పెళ్ళి? మోర్ దెన్ 16 years. అసలు చూడండి. సరే, 6 years ఆఫ్ మీ అభిప్రాయాలు తెలుసుకుందాం. 2 చేతులతో 2 ఫ్లాట్స్ పట్టుకోండి. ఆన్సర్ మీ ఆవిడైతే రెడ్ రోజ్ పైకి లిఫ్ట్ చేయండి, లేదు మీరైతే వైట్ ఈ రోజు పైకి లిఫ్ట్ చేయండి. ఓకేనా? మీకు కూడా సేమ్. ఓకే, మీ ఇద్దరిలో ఎవరికి మతిమరుపు ఎక్కువ? ఎవరు త్వరగా మర్చిపోతారు? ఇది మీరు, ఇది మీ ఆయన. ఓహో, ఆయనకే మతిమరుపు ఎక్కువ. ఓకే, అందుకే ఇంట్లో అంతా పైచే మీరే. ఇంట్లో ఎవరు బాగా వంట చేస్తారు? ఓకే, నిల్చండి. వెరీ గుడ్. ఓకే, ఇద్దరిలో పిల్లల్ని చూసుకోవడానికి ఎవరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఓకే, తెచ్చేసేయండి. అర్థమైంది, కిచెన్ లో పనులు సరిపోతాయి. ఇదా? సారీ నేనే అంట. కాదు, అక్కడ వేరే ఫ్లవర్ లేచింది. మరి ఎక్కడికైనా బయటికి వెళ్దాం అంటే ఫస్ట్ త్వరగా రెడీ అయ్యేది. ఇన్నేళ్లలో, ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడైనా మేడంకి ఐ లవ్ యూ అని చెప్పారా? ఎన్నిసార్లు చెప్పుకుంటారు? ప్రతిరోజు. ఎందుకంటే ఆయనకి చెప్పకపోతే ఆవిడ ఊరుకోలేదా? ఆవిడ చేసే ప్రతి యాక్టివిటీ ఐ లవ్. ఓకే,
ఐ గేవ్ యూ 4 ఫ్లాగ్స్, మీకు 4 ఇచ్చాను. ఆవిడలో మీకు నచ్చే 4 క్వాలిటీలు ఎక్స్ప్లెయిన్ చేసి ఒక్కొక్క ఫ్లవర్ ఇచ్చి ఐడియా చెప్పండి. అంటే తన ఎన్నేళ్ళు మీతో సంతోషంగా ఉండడానికి గల 4 రీజన్స్, ఓన్లీ 4 రీజన్స్ ఇన్ 4 words. జస్ట్ గివ్ హర్ a proposal. ఎప్పుడు కోపం రాదు. సీరియస్లీ ఏదో ఒకసారి పైకి లేవాలి అసలు. ఆ ఆడికి షాక్ అయిపోయాను నేను. 10 కోపడతానే ఉంటాను మా బాయ్ ఫ్రెండ్ మీద. ఇది ఒకసారి నిలబడి చెప్తాను సార్, నేను నిలబడండి సార్, నేను కంఫర్టబుల్ ఉండండి మేడం, నేను నిలబడాలి. ఒకసారి గట్టి ఈ వర్డ్కి క్లాప్ చేయండి. అసలు ఆవిడకి అసలు ఎప్పుడు కోపం అనేది రాదంట. మేడం తీసుకొని చెప్తారు సార్. నెక్స్ట్, షీ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్, ఆవిడ కోరికలే లేవు. ఓకే, అంటే ఏది ఇది కావాలి అని ఎప్పుడు మిమ్మల్ని అడగరు. ఓకే, ఇచ్చేసేయండి. వెరీ గుడ్. నెక్స్ట్, షీ విల్ కుక్ వెరీ నైస్ వాట్ ఎవర్ ఐ లైక్. మీకు ఏది ఇష్టమో అది మాత్రమే వంట చేస్తారు. సూపర్ అండి, అసలు ఇచ్చేసేయండి. డన్. షీ విల్ నాకు కావాల్సినట్టు తయారవుతా ఉంది ఎప్పుడు. గట్టిగా క్లాప్ చేయాలండి వీళ్ళకి. అసలు ఎలా హౌఎవర్ యు వాంట్. పలానా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఏమండి ఏ చీర కట్టుకోరు, ఏమండి ఏ నగలు పెట్టుకోరు, షీ విల్ ఆస్క్ యు. సూపర్, అసలు వాట్ ఆ బాండింగ్ అండి. ఎన్ని ఇయర్స్ అవుతుందా నిజంగానే పెళ్ళి? 30 years అవుతుందా? అప్పట్లో ఐ థింక్ ఆబ్వియస్లీ అరేంజ్డ్ మ్యారేజెస్ అని అవుతున్నాయి. అప్పట్లో ఎంగేజ్మెంట్ జరిగిందండి. జరిగింది. ఎంగేజ్మెంట్ రోజు ఆవిడ ఏ రంగు చీర కట్టుకున్నారు చెప్పండి. ఎల్లో. ఇస్ ఇట్ రైట్ ఆన్సర్ అండి? ఎల్లో సారీ. గట్టిగా క్లాప్ చేయండి. 30 ఏళ్ళలో ఆవిడ మీద ఎంత ప్రేమ ఉందో చూడండి. అసలు ఎల్లో సారీ టక్కున ఆలోచించి కూడా తడబడకుండా చెప్పారు. గ్రేట్ అండి, అసలు వెరీ నైస్. 4 reasons.
పట్టుకొని మీ 4 హెడ్స్ మధ్యలో పెట్టి మీ 2 చేతులతో ఆవిడ 2 చేతులు పట్టుకోండి. బ్యాలెన్స్ ద బెలూన్ బిట్వీన్ యువర్ 4 హెడ్స్. అంతే, అర్థమైందా? మీ 2 తలల మధ్యలో ఆ బుడగను బ్యాలెన్స్ చేయాలి. దట్స్ ఇట్. మేడం చేతులు చేసి పట్టుకోండి, షోల్డర్స్ ఓన్లీ ప్లీజ్. రిలాక్స్ గా అంతే. అట్లా అలా పట్టుకొని ఉన్న ప్లేస్ లోనే చుట్టూ తిరగాలి. బెలూన్ దట్ ఈస్ ద గేమ్. జస్ట్ రౌండ్, జస్ట్ గో అరౌండ్. మ్యూజిక్ కంటిన్యూ ప్లీజ్. రెడీ? చేతులు పట్టుకోండి సార్, చేతులు పట్టుకోండి. చేతులు పట్టుకోండి. రెడీ? తిరగాలి. చూద్దాం ఎవరు విన్ అవుతారో చూద్దాం. లాస్ట్ కపుల్ పర్ఫెక్ట్ అండి. లాస్ట్ కపుల్ రెడ్ సైడ్ కపుల్ పర్ఫెక్ట్. ఎవ్వరు ఓడిపోవడానికి అట్లా చేత్తో పట్టుకొని వినండి. అదే బెలూన్ ని చేత్తో పట్టుకొని ఇలా కౌగిలించుకోవాలి. ఎదురుగా ఉండాలి. కౌగిలించుకోండి. బెలూన్ అస్సలు చేత్తో పట్టుకోకూడదు. ఓకేనా? యూ హ్యావ్ టు హగ్ యువర్ వైఫ్. చక్కగా పట్టుకోండి. నేను ఎప్పుడైతే 1 2 3 అని చెప్తానో మీరు మీ ఆవిడని ప్రేమగా కౌగిలించుకొని ఆ బెలూన్ ని పగలగొట్టేయాలి. ఎవరు ఫస్ట్ పగలగొడతారో వాళ్ళు విన్నారు. నేను ఇంకా చెప్పానండి. అయ్యో నేను 1 2 3 చెప్పాను. నేను ఏం చెప్పాను? 1 2 3 చెప్పాను చేయాలి. పట్టుకోండి. అరే ఎవరు బెలూన్స్ పగిలిపోయినా వాళ్ళు అవుట్ అండి. వెళ్ళిపోండి, వాళ్ళు పక్కకు వెళ్ళిపోండి. 1 2 and నేను 3 చెప్పానా? చెప్పలేదు. ఎక్కడ చెప్పా? 1 2 దానికి రెడీ? నరేష్ గారు రెడీ? ఫ్రంట్.
ఒకసారి మ్యామ్ రండి, హరిగమన్ ఒక్కసారి పాస్ చేయండి. Thank you, so sweet of you both.